గురువైన దేవా, మాట్లాడే యేసయ్యా నీకు వందనాలు. ఈ రోజున ఈ ఉదయకాల ప్రార్థనలో నాకు, మాకు అవసరమైన మాటలు మీరు మాట్లాడండి. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. అవును. మీ మాటే మా జీవానికి, మా జీవితానికి కారణం కదయ్యా. అవునయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మాట్లాడు. బలపరచండయ్యా. మీరు మాతో మాట్లాడి మాకు ఆ! శక్తినివ్వండయ్యా. అవును ప్రభు. మీరు మాతో మాట్లాడి మాకు ధైర్యాన్నివ్వండయ్యా. అవును ప్రభు. మీరు మాతో మాట్లాడి మాకు అవును. గుండె బరువుని, బలాన్ని మీరివ్వండయ్యా. మాతో మాట్లాడమని. మాట్లాడు. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనియున్నాము తండ్రి. ఆమేన్. అవును. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ అవును. ఉదయకాల ప్రార్థనలో ఈ ఉదయాన్నే పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. దేవుడు అవును. మిమ్మల్ని దీవించును గాక. అవును. ఆమేన్. ఆమేన్. ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఆకాశము చూడుడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? తన ఈ ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గుర్చి వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో అడవి పూలు ఎలాగున ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అవి కష్టపడవు, వడకవు. అయినను అయినను తన సమస్త వైభవముతో కూడిన తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను వీటిలో అలంకరింపబడలేదు. ఒకదాని అయినను అలంకరింపబడలేదు. ఈ మాటలు అందరికీ బాగా తెలిసిన మాటలే. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు శ్రేష్టమైన వారైనప్పుడు ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే, ఎంత ఆలోచించకూడదు అనుకుంటున్నా, ఓవర్ థింకింగ్, అధికమైన ఆలోచించడం మనిషి నైజం. దేన్నైనా మనిషి ఆలోచిస్తాడు. కానీ ఆలోచన అధికమైతే ఆ అధిక ఆలోచనే చింతగా మారుతుంది. ఆ చింతే మనిషిని కృంగదీస్తుంది. ఒక దైవజనుడు ఒక మాట అంటాడు. చితి చచ్చిన శవాన్ని కాలిస్తే చింత బ్రతుకున్న మనిషిని శవంగా మారుస్తుంది అంటాడు. చింత చాలా డేంజర్. చింత అంటే అధికంగా ఆలోచిస్తూ కలవరపడటం. కలవరం అంటే కృంగిపోయి భయపడుతూ బలహీనంగా, అమ్మో ఏమిటి నా పరిస్థితి అని కలవరములో కూడిన అధిక ఆలోచన, దాన్నే చింత అంటారు. అంటే ఏం చేయాలి, ఎటెళ్ళాలి, ఏం అర్థం కాక ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా భోజనం చేయరు. కారణం ఓవర్ థింకింగ్, అధిక ఆలోచన. ఓ క్రైస్తవుడు అధిక ఆలోచన కలిగి ఉండటానికి కారణాలేంటి?
వాటి నుండి ఎలా బయటపడాలో కొన్ని మాటలు మీతో చెప్తాను. ఒకవేళ మీరు దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తున్నట్లయితే దేవుని మాటను పరిశీలించండి. మనం ఆలోచించడం వలన మూరెడు ఎక్కువ చేసుకొనలేం. మనం అధికంగా ఆలోచించేసి సాధించేదంటూ ఏమీ లేదు. మనం అధికంగా ఆలోచించేసి పొందే విజయం అంటూ ఏమీ లేదు. ఈ రోజున మనిషి ఎలా అయ్యాడంటే, చిన్న సమస్య వస్తే చాలు ఆ సమస్యను భూతద్దంలో చూస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక కలవరపడిపోతూ కృంగిపోతూ ఎక్కువ చింతించేస్తున్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయమన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చింతించొద్దు అని చెప్పిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓవర్ థింకింగ్ చేసి సరిగ్గా నిద్రపోకుండా, కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా తిండి లేక, నీలో నువ్వే కలవరపడిపోతూ, బయటికి చెప్పుకోలేక, చెప్పుకునే ఆప్తులు లేక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, నీలో నువ్వే ఎంత కృంగిపోయాయో, ఎంత కలవరపడ్డావో, ఎంత భయపడ్డావో దేవునికి తెలుసు. ఓ క్రైస్తవుడు ఓవర్ థింకింగ్, అధిక ఆలోచనలు చేయడానికి మొదటి కారణం ఏమిటంటే, ఇంగ్లీష్‌లో చెప్తున్నాను, తెలుగులో కూడా చెప్తాను. ఇంగ్లీష్ వచ్చిన వారు ఇంగ్లీష్‌లో రాసుకోండి. తెలుగులో రాసుకున్న వాళ్ళు తెలుగులో రాసుకోండి. ఒక క్రైస్తవుడు ఓవర్‌గా ఆలోచించడానికి కారణం ఏమిటంటే, ఫియర్ ఆఫ్ ది ఫ్యూచర్, భవిష్యత్తు గూర్చిన భయం. ఏమిటంటే అది? భవిష్యత్తు భవిష్యత్తు. గూర్చిన భయం. అంటే రేపు నా భవిష్యత్తు ఏం జరగబోతుంది? అమ్మో! రేపేమవుతుంది? అమ్మో! ఎల్లుండి ఏమవుతుంది? అమ్మో! నా పిల్లల పరిస్థితి ఏంటి? నా ఆరోగ్యం పరిస్థితి ఏంటి? మా అప్పుల సంగతి ఏంటి? మా సంగతి ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? రేపు నేను ముసలిదైతే నన్ను ఎవరు చూసుకుంటారు? నాకేది అయితే పరిస్థితి ఏంటి? మాకేదన్నా రోగం వస్తే పరిస్థితి ఏంటి? మా ఆయనకి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి? ఏంటంటే అపవాది అధికంగా ఆలోచించేటట్లు చేసి భవిష్యత్తును గూర్చిన భయం మనలో పెడుతుంటాడు. వాస్తవంగా భవిష్యత్తు గూర్చి ఆలోచనలో మనం అనుకున్నది ఏది జరగదు. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. మనం ఏం చేస్తుంటామంటే ఏదో జరిగిపోద్దని భవిష్యత్తు గూర్చిన భయం. వాస్తవంగా క్రైస్తవునిలో ఈ భయం ఉండకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఎందుకు క్రైస్తవుడు ఎక్కువగా అతిగా ఆలోచిస్తున్నాడంటే భవిష్యత్తు గూర్చిన భయం, ఏం జరుగుతుందో అనే భయం. దేవుని వాక్యంలో రాయబడిన మాటను చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7. దేవుడు మనకు దేవుడు మనకు శక్తియు శక్తియు, ప్రేమయు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడంట. స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చాడట. పిరికాత్మను మనకి ఇవ్వలేదండి. రేపేం జరుగుతుంది, రేపేం జరుగుతుంది అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే కలవరం తప్ప ఏముండదు. భవిష్యత్తు మనకు తెలియదు కాబట్టి భవిష్యత్తు గూర్చి ఎంత ఆలోచించినా మనకు ఉపయోగం లేదు. మనం అనుకున్నట్లు జరగదు. ఇప్పుడు ఉదాహరణకి రేపేం తినాలి, రేపేం తినాలి, రేపేం తినాలని ఈరోజంతా ఆలోచించాం. తెల్లవారేసరికి ఏదో ఇంటి దగ్గర ఫంక్షన్ ఉందనుకోండి, వాళ్ళు పిలిచారనుకోండి, భోజనానికి వెళ్ళిపోతావు. వండే పని ఉండదు. అంటే రేపు వాళ్ళు పిలుస్తారని నీకు తెలీదు. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. నువ్వేం చేస్తావు? రేపేం తినాలి, రేపేం తినాలి, రేపేం తినాలంది రేపటి గురించి ఎక్కువ 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 ఆలోచించేసి బ్రెయిన్ అంతా పాడు చేసుకున్నావు. రేపు వాళ్ళు పిలుస్తారని నీకు తెలియదు కదా. అలాగనే కొన్ని కొన్ని ఏంటంటే మనకి రేపేం జరుగుద్దో తెలియనప్పుడు మనం ఎందుకు అతిగా ఆలోచించాలి? సాతానుగాడు నిన్నెలా పడగొట్టాలో తెలియక, నిన్నెలా నాశనం చేయాలో తెలియక, నిన్నెలా నీ మనస్సుని చెరపాలో అర్థం గాక, భవిష్యత్తు గురించిన ఒక భయం నీలో పెడుతుంటాడు. అమ్మో! రేపు నా పరిస్థితి ఏంటి? అమ్మో! రేపు నా జీవితం ఏంటి? నాకు ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి? నా భర్త మారకపోతే పరిస్థితి ఏంటి? నా పిల్లలకి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి? అమ్మో! అయ్యో! అని ఒక భయం నీలో పెడుతుంటాడు. దయచేసి ఆ భయం నీలో ఉండకూడదు. అపవాది నిన్ను పడేయటానికి సాతాను వేసిన పన్నాగమే ఆ భయం. ఎందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడాలి? భవిష్యత్తు గురించిన భయం, ఆందోళన వద్దు. భవిష్యత్తు తెలిసిన దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు చాలు. నీకేం తెలీదు, దేవుని చేతిలో పెట్టు. ప్రభువా రేపేం జరుగుద్దో నాకైతే తెలీదు.
రేపేం సంభవించినో మీరు ఎరుగురు అన్నావు. నిజమే, మేమేం ఎరుగలేం, మాకు తెలీదు. మేము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదయ్యా. రేపేం జరుగుద్దో మాకు తెలియదు. కానీ ఒకటే, నీ చేతికి మా జీవితాన్ని అప్పగిస్తున్నాం. నువ్వు ఎటు నడిపినా అది నీ చిత్తమే. అది మా మేలు కోసమే. నీ చిత్తము అయ్యా మా జీవితంలో జరిగించని ఆయన చేతిలో మీ జీవితాన్ని పెట్టండి. భవిష్యత్తు గురించిన భయం మీకు అక్కరలేదు. ఆయన చేతిలో పెడితే ఇంకంత ఆయన చూసుకుంటాడు. ఒక ఆమె బాగా బరువేసుకొని నడుస్తుందండి. జాలిపడి ఆమె మీదున్న బరువుని నేను నా తల మీద పెట్టుకున్నప్పుడు ఆమె తేలికవుద్దా? ఇంకా బరువుగానే ఉంటదా ఆమెకి? తేలికై ఎందుకు? బరువు వేరే వాళ్ళు ఎత్తుకున్నారు. బరువు వేరే వాళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి. ఇప్పుడు నీ బరువంతా ఆయన మీద వేయమంటున్నాడు కదా! మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని విశ్రాంతినిస్తానని చెప్పిన దేవుడు ఈ మాటలన్నీ నీకు తెలిసినప్పుడు ఎందుకు నీ బరువుని ఇంకా నువ్వే మోస్తున్నావు? నీ పిల్లలు కాదు, ఆయన ఇచ్చిన పిల్లలు. ఆయన ఇస్తేనే నీకు వచ్చారు. ముందు ఆయన వారు, తర్వాతే నీ పిల్లలు అయ్యారు. నీ భర్త నీకు భర్త కాకముందే ఆయన బిడ్డ. ఆయన బిడ్డలైనప్పుడు ఆయన బిడ్డలు ఆయన చూసుకుంటాడు. నువ్వెందుకు అంత కలవరపడిపోతున్నావు? నువ్వెందుకు అంత భయపడిపోతున్నావు? నువ్వెందుకు అంత కృంగిపోతున్నావు? అయ్యా నా భర్త మారడేమో అదే నా భయం అంటే, ఆయన బిడ్డను ఆయన మార్చుకోకుండా ఉంటాడా? ఆయన బిడ్డను ఆయన నరకానికి అప్పగించుకుంటాడా? ఆయన బిడ్డను ఆయన సాతాను చేతికి ఇచ్చేస్తాడా? లేదు లేదు లేదు. అనవసరమైనటువంటి భయం వద్దండి. ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో అనేటువంటి ఆ భయం మన జీవితాన్ని చాలా నాశనం చేస్తుంది. భయం వల్ల మనం ముందుకు వెళ్ళలేమండి. అందుకే భయపడుట వలన ఉరి కలుగునని వాక్యం చెబుతుంది. భయం అనేటువంటిది ఉరితో సమానం. వద్దు, ఏ విషయానికి కూడా భయపడద్దు. ఈ మాటలన్నీ మనకు తెలుసు, కొత్త మర్మాలే నేను చెప్పట్లేదు. కానీ ఒకటే చెప్తున్నా, భవిష్యత్తు గూర్చినటువంటి భయం నీకు అక్కరలేదు. దేవుని చేతిలో పెట్టం. దేవుని చేతిలో పెట్టం. ఏదో జరుగుద్ది అనే భయం మనకి ఎక్కువైతే, మానసిక శాస్త్రవేత్తలు చెప్తాడు, మన మెదడులో ఒక భాగం ఉంటుందట, అధికంగా భయపడటం వల్ల యాంగ్జైటీ కలిగిస్తుంది. యాంగ్జైటీ అంటే చిన్న చిన్న వాటికే భయపడటం వల్ల వాళ్ళు త్వరగా అనారోగ్య పాలవటం, వారికి తలనొప్పులు లాంటివి రావడం, గుండె టెన్షన్ పెరిగిపోవటం, ప్రతిదానికి అనారోగ్య పాలైపోయి కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. యాంగ్జైటీ ఎక్కువైపోతుంటారు. ఎమోషన్ ఎక్కువైపోతుంటారు. మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు, భయం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. భయం వల్ల యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? నీ భయము ఉండవలసినటువంటి స్థానములో విశ్వాసాన్ని పెట్టు. దేవుని చేతిలో నా జీవితాన్ని పెట్టా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమను. చావుకు భయపడొద్దు, పరిస్థితులకు భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు, రోగాలకు భయపడొద్దు, సాతానుకు భయపడొద్దు. నీ చిత్తమయ్యా అని ఆయన చేతిలో పెట్టు. ఆయనే నడిపిస్తాడు. ఇంతవరకు నడిపించినటువంటి ఆ గొప్ప దేవుడు మధ్యలో మనల్ని వదిలేసి వెళ్ళడు కదా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? రాబోయే కాలములో మన గూర్చిన ఉద్దేశాలన్నీ కూడా మేలుకరమైనటువంటి వాని వాక్యంలో రాయబడి లేదా? చూడండి, ఇర్మియా గ్రంథం 29:11 అన్న. అదే చదవండి, 29:11. నేను మిమ్మల్ని చదవండి. గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును నేను ఎరుగుదును. దేవుడు నీ గురించి ఉద్దేశాలు ఉన్నాయి. నిన్ను ఇంకా బ్రతికించాడంటే ఆయనకు ప్రణాళిక ఉంది. ఈ మాట అందరికీ తెలిసిన మాటే, కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు మన గూర్చిన ఉద్దేశాలన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. చదవండి బ్రదర్. రాబో కాలమందు రాబో కాలమందు, వచ్చే ఫ్యూచరు, మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీరు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్కును పలుకుతున్నది ఈ లోక మనిషి కాదు, జీవము కలిగిన యెహోవా, మాట్లాడే యెహోవా, ఉన్నవాడైనటువంటి యెహోవా, సజీవుడైన యెహోవా పలుకుతున్న మాట. మీ గూర్చిన ఉద్దేశాలన్నీ కూడా మేలుకరమైనవే. మీరేం భయపడొద్దు, మీరేమి అధికంగా ఆలోచించవద్దు, ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు.
నీ చిత్తమేనయ్యా, ఎటు నడిపిస్తూ అటు నీ ఇష్టమే, నీతో పాటు నడువుటకు నేను సిద్ధమైనని మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టండి. మీరు అధికంగా ఆలోచించొద్దు. 2, చాలా మంది అధికంగా ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళ ప్రార్థనకి సమాధానం రావట్ల. ఎంతసేపు ప్రేయర్ చేసినా, ఎన్ని సార్లు ప్రార్థన చేయించుకున్నా, ఎంత పెద్ద దైవజనుల దగ్గరికెళ్ళినా, ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్ల. చాలా మంది ఆ విషయంలో చాలా కృంగిపోతున్నాడు. దేవుడు నా మన వినట్లేదా? దేవుడు నన్ను మర్చిపోయాడా? ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదని మనం ఎందుకు కృంగిపోతున్నామంటే, ఒక్కోసారి మనకు అనిపిస్తది, అసలు దేవుడు నా ప్రేయర్ వింటున్నాడా? అసలు నిజంగా దేవుడు నా ప్రేయర్ అసలు ఆయన దగ్గరికి పోతుందా? బైబిల్‌లో రాయబడి ఉంటది. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. దేవుడు నీ ప్రార్థన వినట్లేదా? 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 అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఏమంటాడంటే వారిలో 60 వాడు వారిలో ఒంటరైన వాడు 1000 మంది యగును. 1000 మందగును. ఈ రోజు ఒంటరిగా ఉన్నాను, నువ్వు బాధపడుతున్నావు. దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నేను ఒంటరిగా మిగిలిపోయాను, నాకంటూ ఎవరు లేరు, నేను దిక్కులేని దాన్ని, నాకెవరు లేరని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును. ఎన్నిక లేనివాడు బలమైన జనం. బలమైన జనమగును. అసలు ఎన్నికే లేనోడు బలమైన జనం తనలో నుండి వస్తారు. యెహోవానగు నేను, యెహోవానగు నేనైను మాటైనా, యెహోవా వాక్కు అనే మాటైనా రోషంతో దేవుడు చెప్పే మాట. యెహోవానగు నేనంటే ఎవరనుకున్నావు ఈ మాట మాట్లాడేది అనేటువంటి అర్థంలో దేవుడు మాట. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు నా ప్రార్థన వినట్లేదు, వినట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటాడు, తగిన కాలం ఉందమ్మా. కాలం వచ్చేంత వరకు ఆగు. కాలం వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టు. ఎందుకు తొందరపడుతున్నావు? ఈరోజు జవాబు రావట్లేదని అతిగా ఆలోచిస్తున్నావే. తగిన కాలం ఇంకా రాలేదని నువ్వు మౌనంగా ఉండొచ్చు కదా. తగిన కాలం ఇంకా రాలేదని సైలెంట్‌గా ప్రభు వైపు చూడొచ్చు కదా. జకరియా అయిన ఒక సందర్భంలో ఆయన అవిశ్వాస పడ్డాడేమో గాని, తన భార్య అయిన ఎలిజబెత్ ఎక్కడ అవిశ్వాస పడల. తగిన కాలం కొరకు కనిపెట్టింది. చక్కటి కుమారుడైన యోహానును దేవుడిచ్చాడు. మనుషులలో అతని కంటే ధన్యుడు ఇంకొకడు లేడని వాక్యంలో రాయబడింది. మనుషులలో అతని వంటి వాడెవడు లేడని రాయబడింది. అంత దీవెన ఎందుకొచ్చిందో తెలుసా? శారమ్మలాగా ఏవి జరుగుతుందంటావా అని పక్కపక్క నవల ఎలిజబెత్ అమ్మ. ఒకటే విశ్వాసం, నా దేవుడు నాకెప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. నీకుందా? నీకుందా ఈరోజు ఆ విశ్వాసం ఉందా? నాకు ఈ దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వట్లా, ఇప్పుడు నాకు అవసరం అండి, ఇంకెప్పుడండి తగిన కాలం అనొద్దు. దీనికంటే మేలుకరమైన కాలం ఉంటదేమో. దేవుడు ఇచ్చేంత వరకు వెయిట్ చెయ్యి. దేవుడు కొన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే నువ్వేం కంగారు పడద్దు. దేవుడు కొన్ని ఆలస్యం చేయడానికి కారణం, మనం అడిగినది దేవుని చిత్తం కాదు. 1. 2, మనం అడిగిన దాని ద్వారా మనకు నష్టం ఉంది, అందుకే దేవుడు వాటిని ఇవ్వట్లేదు. 3, తగిన కాలం ఇంకా రాలేదు. కొన్ని మనం అడుగుతాం, అవి మేలు కాదు. దేవుడు అందుకే మనకివ్వడు. ప్రభువా నాకివ్వయ్యా, 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 నాకివ్వయ్యా. ఇలాగనే ఒక సిస్టరు ఒక అతన్ని వివాహం చేసుకుందామని ప్రభువుని అడిగింది. ప్రభువా నీ చిత్తం అయితే అతనితో వివాహం జరిగించేయ అంటే దేవుడు అన్ని వ్యతిరేకతలు తీసుకొచ్చాడు. ఆ సిస్టరు చాలా బాధపడి, ప్రభువా నీ చిత్తం అని సైలెంట్‌గా దేవుడు చూపించిన వివాహం చేసుకుంది. తర్వాత ఎవరి కొరకు ఈమె ప్రార్థన చేసిందో ఆయన భార్యను చంపి జైలుకెళ్ళిపోయాడు. భార్యను చంపి ఆ ఆస్తి కోసం జైలుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె అతని కోసం ప్రార్థన చేసింది గానీ, దేవుడు తప్పించి మేలు చేశాడు. అలానే కొన్ని మనం అడుగుతాం గానీ, అది మనకు మేలు కాదు. మనకిప్పుడు తెలీదు. నష్టం వచ్చాక అబ్బా! అబ్బా! అని బాధపడుతుంటాం. దేవుడు అంటాడు, బాబు నువ్వు నష్టపోయి నువ్వు బాధపడక మునుపే, నీకు ఏది నష్టం కలిగిస్తుందో నీ భవిష్యత్తెరిగిన నేను దాన్ని దూరం చేస్తాను. నువ్వేం కలవరపడొద్దు. ఈరోజు ప్రార్థనకి జవాబు రావట్లేదని నువ్వు కృంగిపోవద్దు. తగిన కాలమున దేవుడిస్తాడు. వాళ్ళతో వీళ్ళతో పొంతన పెట్టుకోవద్దు. వాళ్ళు చూడండి, వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చాడు, వీళ్ళు చూడండి. వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నావు?
పేతురు నీళ్ళ మీద నడుద్దామని ఆ నీళ్ళ మీద అడుగులు వేసినప్పుడు ఎప్పుడు మునిగిపోయాడు? అవిశ్వాసం వచ్చినప్పుడు. అలలు వైపు చూస్తూ అవిశ్వాసపడ్డాడు. యేసు వైపు చూస్తే నీళ్ళ మీద నడిచేవాడు, అలల వైపు చూస్తే కింద పడిపోతాడు. నీవు కూడా యేసు వైపు చూస్తే దేవుడు తగిన కాలం ముందే జవాబిస్తాడు. మనుషుల వైపు అమ్మో అయ్యో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వీళ్ళు చూడు ఎంత సంపాదించుకున్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు. అటు చూసావా మునిగిపోతావు, అటు చూసావా కలవరపడిపోతావు, అటు చూసావా నష్టం కలిగిపోద్ది. అందుకే అటు ఇటు చూడక గురైన యేసు వైపే చూడు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు. కొంతమంది ఇంతకు ముందుంతా నేను చేశాను బ్రదర్, అప్పుడు ఇవ్వలేదు దేవుడు, ఇప్పుడు ఇస్తాడా అంటే, అప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నీ ప్రార్థనకి ఆలస్యం అవుతుందని నువ్వు కృంగిపోవద్దు. నీ ప్రార్థనకి జవాబు రావట్లేదని నువ్వు అధికంగా ఆలోచించొద్దు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, నాకంటూ ఎవరు లేరని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు ఇవ్వలేదంటే ఏమో దానికంటే శ్రేష్టమైనది దేవుడు నీ కొరకు ఏం దాచుంచాడు. ఆయన చిత్తం ఎలా ఉన్నదో, ఆయన ఎట్లా నీ పట్ల అనుకుంటున్నాడు ప్రణాళిక, నువ్వైతే అతిగా ఆలోచించొద్దు. ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దు. ఓవర్ థింకింగ్ వద్దమ్మా. ప్రశాంతంగా దేవుని చేతిలో పెట్టు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, దేవుడు కార్యం చేయగలిగిన వాడు నమ్ముతున్నావు కదా, పాడుతున్నావు కదా, ఏమైనా చేయగలవు. నిజంగా ఏమైనా చేయగలడని నువ్వు నమ్ముతున్నప్పుడు నువ్వెందుకు కలవరపడిపోతున్నావు? నువ్వెందుకు భయపడిపోతున్నావు? నువ్వెందుకు కలవరానికి స్థానం ఇచ్చావు? నువ్వు విశ్వాసంగా ఉండాలి. నీ పట్ల దేవునికి ఎంతో ప్రణాళిక ఉంది, నిన్నెంత గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశాలు నెరవేర్చాలనుకుంటున్నాడు. దయచేసి దీన్ని ప్రక్కన పెట్టు. ఒకరోజట సాతాను గాడు ఒక మంచి విశ్వాసిని కదిలించాలనుకున్నాడట. ఆమెకు వ్యభిచారం అనే బాణం వేశాడు. అస్సలు ఆ బాణంలో పడలేదండి, ఇసిరిగొట్టింది. ఆ పాపంలో పడిపోలా. దొంగతనం అనే బాణం వేశాడు. ఎన్నోసార్లు చెప్పాను ఈ ఉదాహరణ మీకు. అస్సలు పడలేదు. ఆ తర్వాత సినిమాలు అనే బాణం వేశాడు. ఆమె సినిమాలు కూడా చూడలేదు. సెల్ ఫోన్ అనే బాణం వేశాడు. దాన్ని కూడా పాపానికి వాడలేదు ఆమె. ఈవెన్ ఎలా కృంగదీయాలా అని వాడు వెంటనే నిరాశ అనే బాణం వేశాడు. ఆమె పడిపోయిందండి. అప్పటి వరకు పాపానికి పడలా, దేనికి పడలేదామా. ఆమె ఎలా బలహీనమైపోయిందో తెలుసా? నిరాశ. అమ్మో ఇది జరగదేమో, అమ్మో ఇది అవ్వదేమో, అమ్మో ఇది కష్టమేమో, అమ్మో ఇది జరగదేమో అనే ఒక భయం. ఆమె ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు అనిపించింది. అవిశ్వాస పడిపోయింది, నిరాశ వచ్చేసింది. ఇక విశ్వాసం ఎంత దొరికిపోయిందో తెలుసా? ప్రార్థించడమే మానేసింది. ఈరోజు నిన్ను పడగొట్టాలంటే సాతానుగాడు ఒక్కోసారి నీలో ఓవర్ థింకింగ్ అని పెడతాడు. అతిగమైన ఆలోచన, కూర్చుంటే ఆలోచన, పడుకుంటే ఆలోచన, ఏం చేస్తున్న ఆలోచన. ఏం చేస్తావు ఆలోచించి? ఇప్పుడైనా మోకాళ్ళ మీద పడు. కొంతమంది ఆలోచిస్తారు కానీ ప్రార్థించరు. ఒకటే, ఇప్పుడైనా మోకరించి ప్రార్థించి, దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు. నీ జీవితంలో ఆ సమస్యను దేవుడు నీకు అనుమతించింది ఎందుకంటే ఇప్పటికైనా ప్రార్థన చేస్తావని. కొంతమంది ఇప్పటికీ మోకరించట్లా, కొంతమంది ఇప్పటికీ పర్సనల్ ప్రార్థన లేదు, ప్రత్యేకమైన ప్రార్థన లేదు. ఇంకా టీవీలు చూస్తూ, ఫోన్లు చూస్తూ అనవసరమైన టైంను వేస్ట్ చేస్తున్నారు. ఈ రోజున ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకొని, నాయనా నా దిక్కమైన ఆలోచన నాలోంచి తీసేసే, ఏదైనా నీ చిత్తం, నెగిటివ్ నాలో లేదు, నీ ఇష్టమయ్యా అని ఆయన వైపు చూడండి. అప్పుడు మీకున్న ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది. ఒకటి, మనం ఎక్కువగా ఆలోచించడానికి కారణం భవిష్యత్తు గురించిన భయం. 2, జవాబు రాని ప్రార్థనలు, డిలే ఇన్ ఆన్సర్డ్ ప్రేయర్. అంటే ఒక్కోసారి మనం ప్రార్థన చేసిన వాటికి జవాబు రావట్లేదని. 3 ట్రస్ట్ ఇష్యూస్, అవిశ్వాసం. ఇంగ్లీష్లో బాగా వాడారు ట్రస్ట్ ఇష్యూస్. అంటే విశ్వాసం ఉంచాలంటే సంపూర్ణమైన విశ్వాసానికి వెళ్ళకుండా కొన్ని ఇష్యూస్, మనం అంటూ కొన్ని నెట్ రావట్లేదండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటారు. అంటే సంపూర్ణమైన విశ్వాసంలోకి వెళ్లకుండా కొన్ని అడ్డులు ఉన్నాయి. అలాగున ఒక్కోసారి మన జీవితంలో కూడా కొన్ని అడ్డులు. నిజమేనంటారా? దేవుడు చేస్తాడంటారా? కార్యం జరుగుద్దంటారా? మేలు జరుగుద్దంటారా? అద్భుతం జరుగుద్దంటారా? ఇలాంటి అవిశ్వాసం మనలో ఉంటుందండి. ట్రస్ట్ ఇష్యూస్ వద్దు, అవిశ్వాసపడద్దు, అధికంగా ఆలోచించొద్దు. దేవుని మీద భారం వేసి ఇప్పటికైనా దేవుని వైపు చూడు. ఇన్నాళ్ళు నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలా, ఇన్నాళ్ళు దేవుణ్ణి సంపూర్తిగా నమ్మలా. ఏదో నమ్మానంటే నమ్మాం,
ఇప్పటికైనా ప్రభు దేవుడు సంపూర్ణమైన విశ్వాసంలోకి రా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ ఓవర్ థింకింగ్ కి కారణం 3 ట్రస్ట్ ఇష్యూస్. అవిశ్వాసం. విశ్వాసం అంటే ప్రభువుని నమ్మడం. నువ్వు సంపూర్తిగా దేవుని నమ్ముతున్నావా? ఒకసారి నువ్వే ఆలోచించు. 4 పాస్ట్ హర్ట్స్, పాస్ట్ ఫెయిల్యూర్స్. గతంలో జరిగినటువంటి హృదయాన్ని బాధ పెట్టిన విషయాలు, గతంలో అపజయాలు, వాటి గురించి కొంతమంది ఆలోచిస్తుంటారు. వాక్యంలో ఏమని రాయబడి ఉంది చదవటానికి సమయం లేదు, కానీ ఫిలిప్పి 3:13లో వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికే పరిగెత్తాలి. ఇప్పుడు దేవుని వాక్య ప్రకారంగా వెనుకున్న వాటిని మరిచిపోవాలా లేదా? మర్చిపోవాలా కాదా? వెనుకున్న వాటిని. కొంతమంది వెనుకున్న వాటిని మర్చిపోరు. కొన్ని మన జీవితంలో మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలంటే మనం గతంలో ఎలా ఓడిపోయాము అంటే, కొంతమంది అప్పుడు ఓడిపోయానుగా ఇప్పుడు ఓడిపోతాను, అప్పుడు కార్యం జరగలేదుగా ఇప్పుడు జరగదు, అప్పుడు దేవుడు మా నాన్నను స్వస్థపరచలేదుగా, అప్పుడు పలానోళ్ళని దేవుడు వాళ్ళ ప్రాణాలను తీసేసుకున్నాడుగా, ఏమో ఇప్పుడు కూడా తీసేసుకుంటాడేమో. ఇలాంటి అవిశ్వాసంతో కూడిన పాస్ట్ అంటే గతంలో జరిగినటువంటి అపజయాలు, గతంలో జరిగినటువంటి మానసికమైనటువంటి ఆ యొక్క కృంగుదల విషయాలు దయచేసి ఎక్కువ ఆలోచించకండి. కొంతమంది గతంలో ఓడిపోయింది, గతంలో నష్టపోయింది, గతంలో బాధపడింది, వాటిని ఎక్కువ గుర్తు తెచ్చుకోండి. కొంతమందికి ఓవర్ థింకింగ్ ఎంత దారుణంగా ఉంటుందంటే, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మనిషి చనిపోతే ఆ చనిపోయిన రోజులు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతుంటారు. అయిపోయింది కదా, పోగొట్టుకునేటి మనమేం తీసుకురాలేం కదా. మనిషి అన్నాక మనోభావాలు మానసికంగా కొన్ని ఉంటాయి. ఎప్పుడో ఒకసారి గుర్తొస్తే బాధపడటం వేరండి. అర్థమవుతుందా నా భాష? గుర్తొస్తే బాధపడటం, ఏమో తల్లి గుర్తొస్తుంది, తండ్రి గుర్తొస్తాడు, ఎవరో ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళు చనిపోతే వాడిని గుర్తొచ్చి బాధపడితే తప్పు కాదు. గుర్తు చేసుకొని మరి కొంతమంది ఆనందంగా ఉంటారు, కావాలని వాళ్ళ గురించి ఆలోచించి గుర్తు చేసుకొని బాధపడద్దు. గుర్తు చేసుకొని బాధపడద్దు, గుర్తొస్తే బాధపడండి. రెండింటికి తేడా అర్థమైందా? ఎప్పుడో నేను ఓడిపోయానండి, సడన్ గా గుర్తొచ్చింది నేను అప్పుడు ఇలా ఓడిపోయానని బాధ వస్తుంది వెంటనే, అది తప్పు కాదు. ఖాళీగా కూర్చుంటే అప్పుడు నేను ఓడిపోయాను కదా అని కావాలని గుర్తు చేసుకొని అధికంగా ఆలోచించవద్దు. అదే దేవుని వాక్యంలో రాయబడద్దు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై పరిగెత్తండి. తర్వాత కొంతమంది ఎందుకు ఓవర్గా ఆలోచిస్తున్నారంటే, కంపారిజన్ విత్ అదర్స్. నా జీవితంలో వాళ్ళేంటి, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళేంటి అట్లా, వీళ్ళేంటి, ఈ వద్దు. వీటి గురించి అధికంగా ఆలోచించదు. ఎవరి జీవితం వారిది, ఎవరి బ్రతుకు వాళ్ళదే. వాళ్ళు ఈరోజు బాగున్నారంటే ఏమో రేపు పడిపోతారేమో, ఈ రోజు నువ్వు బాగాలేదంటే రేపు పైకి వస్తావేమో. వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళు చూడండి బ్రదర్ ఎంత బాగున్నారు, వీళ్ళు చూడండి బ్రదర్ ఎంత వాళ్ళ గురించి నీకెందుకు? వద్దు, వద్దు, అలాంటివి ఏవి ఆలోచించద్దు. తర్వాత నెగిటివ్ మైండ్ సెట్. నెగిటివ్ అంటే ప్రతి దానికి కూడా నెగిటివ్గా అంటే, అమ్మో ఏదో జరిగిపోద్ది, అమ్మో ఇది అయిపోద్ది, ఇలా నెగిటివ్ అతి ఆలోచనలు మనకు వద్దండి. ఇప్పటికైనా కూడా మనం జాగ్రత్త పడదాం. అధిక ఆలోచన నుంచి బయటపడడానికి మనం సహాయం దేవుణ్ణి అడుగుదాం. అధిక ఆలోచన నుంచి బయటపడాలంటే ప్రార్థన చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని మాటలను గుర్తు చేసుకుంటూ, దేవునికి స్తోత్రాలు చెప్తూ, ఖాళీగా ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధన చేస్తూ, ఆత్మీయులతో సహవాసం చేస్తూ, అలాగున్న ఈ ఓవర్ థింకింగ్ నుంచి మనం బయటపడాలి తప్ప ఎక్కువ ఆలోచిస్తూ ఉండకూడదు. ఆత్మీయులతో సహవాసం చేయడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవటం, ఆరాధన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, మంచిగా కుటుంబంతో కలవడం, అలాంటివి చేసి అధికమైన ఆలోచన నుంచి బయటికి రావాలి. ఎప్పుడు ఒక్కడనే గడపాలి, ఒక్కదాన్నే బ్రతకాలి, ఇలాంటి ఆలోచన నుంచి బయటకు వద్దాం. ఈ ఓవర్ థింకింగ్ అనేటువంటి ఈ యొక్క ఉచ్చులో నుంచి దేవుడు మనందరినీ పైకి లేవనెత్తును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటది, ఓవర్ థింకింగ్ కిల్ యువర్ హ్యాపీనెస్ అని. అలాగనే ఎక్కువ ఆలోచిస్తే అది మన సంతోషాన్ని మింగేస్తుందంట. అందుకే ఇప్పటి నుంచైనా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి, పరిశుద్ధుడా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, అయ్యా నా అధికమైన ఆలోచన నుంచి నన్ను విడిపించయ్యా. ఆలోచించడం వల్ల నష్టమేం లేదయ్యా, కానీ నేను ఏవేవో గుర్తు చేసుకుని మరి ఆలోచిస్తున్నానయ్యా. అయ్యా నాకు భయంతో కూడిన ఆలోచనలు ఉన్నాయా అని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపాసక్తి సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు.
నువ్వు సత్యవంతుడైన దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడవు నాయనా. నిజమే, నువ్వు నమ్మదగిన దేవుడు కదయ్యా. పరిశుద్ధుడా, పరలోకపు రాజా, అయ్యా ఈ రోజున ఎవరైతే ఓవర్ థింకింగ్తో ఎక్కువ ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆ ఉచ్చుల నుంచి బయటకు తీసుకురండి. మా జీవితంలో ఏది అవసరమో మాకంటే ముందు నీకు తెలుసయ్యా. మాకంటే ముందు మాకు అవసరమైనది నువ్వు ఎరిగిన వాడవయ్యా. అయ్యా నువ్వు ఎరిగి గొప్ప కార్యం మీరు చేయమని, వాటి నుంచి మాకు అవసరమైన వాటిని మీరు మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నమ్మదగిన దేవుడివై రోజు ఎవరైతే ఓవర్ థింకింగ్తో బాధపడుతున్నారో ఆ ఓవర్ థింకింగ్ నుంచి వారిని విడిపించమని, ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని, సహాయకుడు అయిన దేవుడవు నీవు, సర్వోన్నతుడు అయిన దేవుడవు నీవు. అయ్యా మమ్మల్ని కలవర పెట్టే ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించమని, ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిలో అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. అయ్యా తండ్రి ప్రవీణ్ని, పావని సిస్టర్ని కూడా స్వస్థపరచమని. అయ్యా తండ్రి ఇంకా ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని బాగు చేయమని, ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్న ఆ సమస్య నుంచి మీరు తీర్చండి, ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి మీరు తీర్చండి. ప్రతి ఒక్కరి పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని. అయ్యా ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. ఈరోజు వారి పనిపాటల్లో నెమ్మదినివ్వండి. ఈరోజు సంతోషాన్ని ఇవ్వండి, కృంగిపోకుండా ధైర్యాన్ని ఇవ్వండి. అయా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుంచి మీరు తప్పించి నెమ్మదిని అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా, వందనాలమ్మా. వందనాలు. వందనాలయ్యా, అందరికీ వందనాలు. వందనాలయ్యా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలక్క. వందనాలమ్మా. అందరికి వందనాలు. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. బ్రదర్ వందనాలమ్మా. వందనాలు ఆంటీ. ప్రైజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు తమ్ముడు. వందనాలక్క. వందనాలమ్మా. తమ్ముడు చిన్ని జాయిన్ అయ్యాడు ఎక్కడైనా ఏం చేస్తున్నాడమ్మా చిన్ను? ఇక్కడే ఉన్నాడక్క, పడుకున్నాడు. కాదు కదా అదే 10th జాయిన్ అవ్వడు ఏంటి అన్నాడు. ఓకే ఓకే అట్లనా. తను ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నాడక్క. డిప్లొమా జాయిన్ అవుదామని చూస్తున్నాడు అక్క. ఎట్లుంటదో ప్రిపేర్ అవుతా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఓకే అక్క. తమ్ముడు ఓకే ప్రైజ్ అమ్మా. అక్క ప్రైజ్ ఆ చిన్ను నేను బర్త్డే మూర్తిలోంచి రావట్లేదంటే అది